నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మరి పచ్చి టెంకాయ పాల కొబ్బరి తీసుకొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మరి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ మన ఛానల్లో అయితే మరి కొబ్బరి అన్నం అని చేస్తుందంట సురేఖ. మరి ఫస్ట్ టైం అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా చేస్తున్నామో. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. మరి దీనికి కావాల్సింది ముందుగానైతే రైస్ అండి. మరి నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఫస్ట్ బియ్యం నానేసుకుందామండి. మరి బియ్యం నానేసుకున్న తర్వాత మొట్టమొదటికి మనం బియ్యం నానేసుకోవాలి. తర్వాత అన్ని విషయాలు ముందుగానైతే 2 మాటలు నీట్గా కడిగేసుకుందామండి. దీనికి కావాల్సింది ఇంకోటి కొబ్బరి, పచ్చి కొబ్బరి. మేమైతే వేరే ఊళ్ళో వేరే ఊళ్ళో ఆ కొబ్బరితో చాలా రకాలు చేయొచ్చులే, ఎన్ని రకాలని చేయొచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మరి పచ్చి టెంకాయ పాల కొబ్బరి తీసుకొని మరి కడిగేసుకొని నీట్గా పెట్టుకుని తప్ప సురేఖ. ఇప్పుడు చిన్నగా తరగొట్టుకొని దాన్ని ఇంకా ఇలా చిన్నగా అయితే ముక్కలు చేసుకున్నాను. మరి చేస్తారు ఏం పాల రైస్ అన్నట్లున్నది. కోకోనట్ రైస్ కాకుండా ఏమి సరిపోతుంది? వేసరు సరిపోతుంది, నాకైతే సరిపోతుంది. ఒకవేళ మీకు వేసురు తక్కువ అనిపిస్తే మరి పెట్టుకోవచ్చు. నేనైతే కరెక్ట్ గా పెట్టుకున్నాను. మరి ఇంట్లోకి కావాల్సింది ఏది ఇప్పుడేసేది జాజిపత్రి పువ్వు, అనస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, మరి బిర్యానీ ఆకులు 2, లవంగాలు 2, యాలకులు 2. రైట్ అబ్బా. ఇంక ఇప్పుడు రైస్ వేస్తున్నాం. ఇంకా సరిపోయింది. ఇంకా అది సూపర్ అబ్బా బాబా. కుండ మాత్రం బల పెడతా సూరేగా కదలనట్ల పొయ్యి మీద మాత్రము. అబ్బా బాబా ఎంత చక్కగా దిగిందప్ప అన్నము. పెట్టేసిందప్ప అన్నం అయితే ఫస్ట్ క్లాస్గా దిగింది. మరి సూపర్. ఈరోజు కోకోనట్ రైస్. సో ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చి సురేఖ అయితే ఇంకా కోకోనట్ రైస్ కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం. సూపర్. దీనికి కొబ్బరితోని అన్నం చేసినాను. ఎలా చేశాను ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే కామెంట్లో చెప్పండి అబ్బా. ఎలా ఉండేది? చాలా రకాలు చేయొచ్చులే. నేను అనుకున్నా ఈ రకంగానే పచ్చి కొబ్బరితో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చేద్దాంలే అని మరి మా ఆయన అడిగినాను. ఇవన్నీ కొబ్బరి టెంకాయలు 3 టెంకాయలు ఇంకా ఆల్రెడీ కొబ్బరి తీసి పెట్టుకుని కాబట్టి తాగేసి ఉన్న టెంకాయ పాలు తాగేసి తర్వాత కొబ్బరి తీసి 3 నానే తాగి కొబ్బరి తీసేది. కొబ్బరి అన్నం లేకైతే మరి మనం కోడిగుడ్ల కర్రీ చేద్దామండి. మరి దాంట్లోకి నంచుకోవటానికి 4 గుడ్లు తెప్పించిన.
ఓకే మరి కోడిగుడ్లు అయితే ఉడికేస్తున్నాను. ఉడుకుతల కల్లా మనం రైస్ అంతా రెడీ తెచ్చి ఇంట్లో పెట్టి వేసుకున్నాం. మరి రైట్ అది అయ్యేదో మరి లేదు చూడండి చూడి 2 ఉల్లగడ్డలు కోసి వేసుకున్నాం, టమాటాలు కోసి వేసుకున్నాం. దాంట్లోకి ఎగ్ కర్రీలకు కావాల్సినవన్నీ సో సూపర్. ఎంత పొడి పొడిగా వస్తుంది అంటే బాగుండదు కదా. సూపర్ సూపర్ ఫ్రెండ్స్. మరి అయింటే కింది దించు మరి. సో మొత్తానికి వచ్చి ఇంకా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిందప్ప. ఇంకా ఎంత పొడి పొడిగా ఉండదు చూడు అన్నం. మొత్తానికి వచ్చి అయితే కోడిగుడ్లు ఫ్రైకి మరి ఇంకా రెడీ అయింది. కోడిగుడ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లు. మరి దాంట్లోకి కావలసిన టమోటా, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, కారం ఇంకా కర్రీ చేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ అనేది చేద్దామండి ఎలా ఉంటుందో. రా రైట్. ఓకే. ఏం ఇంకా కాలేదా? ఏయ్ గుడ్లే ఎప్పుడెప్పుడు కానీ కోకోనట్ రైస్ కొబ్బరి అన్నము ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కొత్తగా చేసినందుకు. మరి సో మొత్తానికి వచ్చి ఇంకా ఎగ్ ఫ్రై సూపర్ అప్ప రెడీ చేసింది. ఎగ్ కర్రీ సూపర్ సూపర్ చేసింది. రా తీసుకురా. ఏమి ఇంత మంచి స్మెల్ వస్తుంది అంటే సాల్ 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 సాల్. కొబ్బరి అన్నము ఇంకా మనము రైస్ కోకోనట్ రైస్ అయితే రెడీ అయిందప్ప. ఎలా ఉందో మరొకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఇది మొత్తానికి వచ్చి స్మెల్ అయితే సూపర్ సూపర్ వస్తుంది. అన్నం అయితే భలే చేసింది సురేఖ అయితే. ఐడియా ఎట్లా వచ్చిందో కానీ కొద్దిగా వెరైటీ అనుకుంటా. బిర్యానీ ఆకులు వేసి చేసింది సూపర్. అందుకోసం ఏమో స్మెల్ బాగా వస్తుంది సురేఖ. ఆహా అన్నము పొడి 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 బలి దిగింది తెల్లగా అన్నము. సో ఫ్రెండ్స్ మరి కోకోనట్ రైస్లోకి మరి ఎగ్ కర్రీ అయితే చేసింది సురేఖ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అబ్బా సూపర్ 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 చేసిందప్ప. ఇందులోకి ఎగ్ కర్రీ మరి హైలైట్. ఏది చేసుకున్నా బాగుంటుంది. సూపర్ సూపర్ ఉంటుంది. చాలా మంది అయితే మరి చికెన్లు మటన్లు చేసుకుంటారు కానీ నేనైతే వెరైటీగా సురేఖ ఎగ్ కర్రీ చేసేదే. కొత్తగా చేసిన ఫ్రెండ్స్, కొత్తగా ట్రై చేసిన సూపర్ సూపర్ ఉండదు. ఏమంటే చాలా మంది చేసినారులే కానీ మన ఛానల్లో కొత్తగా మనం వేసిన కొబ్బరి కొత్తగా. మనం వేసిన కొబ్బరి ఎట్లా కొత్తగా అంటారంటే
అవతల వాళ్ళు కోకోనట్ రైస్ చూడండి, మనం కోకోనట్ రైస్ చూడండి, అప్పుడు తేడా తెలుస్తుంది టెంకాయల కొత్తగా ఏది అనేది అనేది. టెంకాయలో తేడా ఉంటుందో అన్నంలో తేడా ఉంటుందో ఖచ్చితంగా అయితే చూడండి మరి మా ఆయన అన్నట్టు. ఎక్సలెంట్, సూపర్ 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 బ్రదర్. ఏది ఏమైనాపా కోకోనట్ రైస్ అయితే సూపర్ 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 ఎక్సలెంట్ నంబర్ 1 చేసింది సురేఖ. ఇట్లా రైస్ మరి ప్రతిరోజు తిన్నా కూడా సూపర్ ఉంటది. ఎందుకంటే మనకి ఇంకా అరుదు, అప్పుడప్పుడు మనం టెంకాయ ఈ ఎండాకాలం మరీ మంచిది ఇది కోకోనట్ రైస్ సెలవు మనిషికి. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా కోకోనట్ రైస్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియో, మన కోకోనట్ రైస్ వీడియో ఎలా ఉందో. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామప్పా. అంతవరకు బాయ్ బాయ్.